77వ గణతంత్ర దినోత్సవం వేళ కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ప్రయోగశాలలో ప్రాణవాయువు పోసే శాస్త్రవేత్తల నుంచి మట్టిలో మాణిక్యాలైన రైతుల వరకు దేశ గతిని మార్చుతున్న 45 మంది అన్సింగ్ హీరోలకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. ముఖ్యంగా జన్యు పరిశోధనలో ధృవతార డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, పాడి పరిశ్రమలలో విప్లవం తెచ్చిన మామిడి రామిరెడ్డిలను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. దక్షిణ భారతానికి చెందిన పలువురిని కేంద్రం గౌరవించింది. తమిళనాడుకు చెందిన నటేశన్, తిరువారు భక్తవత్సలం, ఆర్ కృష్ణన్, తిరుత్తుని స్వామినాథన్లకు పద్మశ్రీల పురస్కారాలకు ఎంపిక చేసింది. అదేవిధంగా కళలు, సంస్కృతికి సంబంధించిన సేవలకు గాను బుద్రి టాటి, మేవాటి జోగి, వాల్యువార్, ఖేమ్రాజ్, శ్రీరంగ్ దేవబా, యమ్నం జాత్రా సింగ్లకు పద్మశ్రీ వరించింది. ఇక వ్యవసాయం, పర్యావరణానికి సంబంధించి అంకెగౌడ, దేవకి, అమ్మాజీ, ఎస్జి సుశీలమ్మ, తాగా రామ్ భీమ్లను పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేస్తుంది. సామాజిక సేవతో ఇతర విభాగాలకు సంబంధించి ఫెర్నాండిస్, భగవాన్ దాస్, ధిండా, బ్రిజ్లాల్, చిరంజీవి లాల్ యాదవ్, హ్యూజీభాయ్, మోహన్ల సేవలను కేంద్రం గుర్తించి అవార్డులతో సత్కరించింది. అంతేకాకుండా పద్మశ్రీ జాబితాలో చరణ్, ధార్మిక్ లాల్, ఇందర్జిత్, పజ్నీవేల్, కైలాస్ చంద్ర, మహేంద్ర కుమార్, నరేష్ చంద్రదేవ్, నీలేష్, వినోద్ చంద్ర, నూరుద్దీన్ అహ్మద్, పద్మా గుర్మెట్, లేఖప్తి, రఘుపత్ సింగ్, రఘువీర్ తుకారం, రజస్తపతి, రామచంద్ర, పొంగేనర్, షఫీ షౌ, శ్యామ్ సుందర్, సింహాచల్ పాత్రో, సురేష్, తేజీ గుబిన్, విశ్వబంధు వంటి ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా జన్యు శాస్త్రాలు, సామాన్య రైతులు, జానపద కళలకు ఈ జాబితాలో చోటు దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.